నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో సంజీవని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు వివాదం తలెత్తింది. గత 20 సంవత్సరాలుగా దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నడిపిస్తున్న పడాల కిరణ్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. డాక్టర్ సురేష్, ఉడుగుల సురేష్, కిషోర్ కుమార్, కాన్సెట్టి ఈ ముగ్గురు డాక్టర్లు నాతో కలిసి హాస్పిటల్ నడపాలని చెప్పారని 30% వాటా వారికి 10% నాకు ఇస్తామని హామీ ఇచ్చారని కిరణ్ తెలిపారు. హాస్పిటల్ ప్రారంభ సమయంలో నమ్మకంతో హాస్పిటల్ ఫర్నిచర్ మొత్తం సంజీవని హాస్పిటల్ కి ఇచ్చేశానని, కానీ తర్వాత నన్ను పూర్తిగా పక్కన పెట్టారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా నా వాటా గాని నా ఫర్నిచర్ విలువ గాని ₹1 కూడా ఇవ్వలేదని, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడినా వినలేదని, ఇవ్వమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని కిరణ్ ఆరోపించారు. మొత్తం ₹50 లక్షల పెట్టుబడి పెట్టారని చెప్పిన కిరణ్ తనకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి హాస్పిటల్ ముందు ధర్నా కొనసాగింది.